ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి క్వాడ్ విదేశాంగ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. సమావేశానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాకు చెందిన విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. వీరంతా కలిసి ఫిజీలో సంయుక్తంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిజీలో పోర్టును అభివృద్ధి చేసి పసిఫిక్ మహాసముద్రంలో కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. గ్లోబల్ సప్లై చైన్కు ఎలాంటి అడ్డంకులు కలగకుండా హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ద్వారా వాణిజ్యం సాఫీగా సాగాలనేది క్వాడ్ విదేశాంగ మంత్రుల ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ఫిజీలో ఇన్ఫ్రా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని ప్రకటించగానే సహజంగానే చైనాకు ఆగ్రహం తెప్పిస్తుంది. మరి కొత్త ప్రాజెక్టుపై చైనా స్పందన ఏమిటి? తదితర అంశాలపై మరింత సమాచారం చూద్దాం. క్వాడ్ విదేశాంగ మంత్రులు మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా ఆగిపోయింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాలకు ముడి చమురు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అదీ కాకుండా ఇటీవలి కాలంలో చైనా యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా వద్ద పుష్కలంగా ఉంది. అయితే కంప్యూటర్లతో పాటు కార్లలో రేర్ ఎర్త్ మెటీరియల్ వినియోగం జరుగుతోంది. అయితే చైనా కొన్ని దేశాలకు రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. ఇండియాకు కూడా చైనాతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో క్వాడ్ విదేశాంగ మంత్రులు ఫీజీలో ఒక భారీ పోర్టును నిర్మించాలని నిర్ణయించాయి. ఈ పోర్టు ద్వారా వాణిజ్యానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలనేది క్వాడ్ విదేశాంగ మంత్రుల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫీజీలో నిర్మించే పోర్టు ద్వారా క్రిటికల్ మినరల్స్ తో పాటు ఎనర్జీ సెక్యూరిటీకి పెద్దపీట వేయాలని నిర్ణయించాయి. కాగా మంగళవారం నాడు జరిగిన క్వాడ్ సమావేశానికి ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వోంట్, ఇండియాకు చెందిన ఎస్ జైశంకర్, జపాన్కు చెందిన తోషిమిట్సు హోబేగి, అమెరికాకు చెందిన మార్కో రూబియో హాజరయ్యారు. కాగా క్వాడ్ సెప్టెంబర్ 2024లో ఏర్పడింది. మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరిగింది 3వ సమావేశం. కాగా క్వాడ్ గ్రూపు మొట్టమొదటిసారి ఫీజీలో పోర్టు నిర్మించాలని నిర్ణయించింది. కాగా పసిఫిక్ ఐలాండ్లో పోర్టు సామర్థ్యం సరిపోకపోవడం వల్ల తాము ఫీజీలో కొత్త పోర్టుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. 4 దేశాల భాగస్వామ్యంతో ఇండో పసిఫిక్ ఎనర్జీ సెక్యూరిటీ క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్ ని ప్రారంభించామని రూబియో తెలిపారు. ఇక మినరల్స్ ఫ్రేమ్వర్క్ గైడ్ లైన్స్ గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్, దీంతో పాటు మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ల గురించి త్వరలోనే ఒక గైడ్ లైన్ విడుదల చేస్తామన్నారు. ఇక క్రిటికల్ మినరల్స్ ను చైనా, జపాన్కు నిలిపివేయడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రూబియో వివరించారు. కాగా కొన్ని మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయానికొస్తే అవి ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు. ఇక ఇటు చైనా, అటు జపాన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడం వల్ల చైనా, జపాన్కు రేర్ ఎర్త్ మెటీరియల్స్తో పాటు మినరల్స్ ని సరఫరా చేయడం మానేసింది. అయితే క్వాడ్ సభ్య దేశాలు మాత్రం చైనా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని అన్ని దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇండో పసిఫిక్ ను ఫ్రీ ట్రేడ్ జోన్ గా తీర్చిదిద్దాలని, చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలనేది క్వాడ్ విదేశాంగ మంత్రుల లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా క్వాడ్ విదేశాంగ మంత్రులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ తూర్పు చైనా సముద్ర జలాల్లో, దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా పెద్ద ఎత్తున మిలిటరీని మోహరిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అదీ కాకుండా మధ్యప్రాచ్యంలో అంటే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడుల్ని ఖండించింది. అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై టోల్ ట్యాక్స్ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే హార్ముజ్తో పాటు ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకల్ని భద్రత కల్పించాలని, అక్కడి నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తీర్మానం చేశాయి. ఇక క్వాడ్ విదేశాంగ మంత్రులు ఇలా ప్రకటన విడుదల చేసిన వెంటనే చైనా కూడా ఘాటుగా స్పందించింది. దక్షిణ చైనా సముద్ర జలాలపై తమదే హక్కని ప్రకటించింది. దక్షిణ చైనాలో వివాదాస్పదమైన ప్రాంతంలో భారీ ఎత్తున మిలిటరీని మోహరించింది. కాగా పలు ఆగ్నేషియా దేశాలు కూడా దక్షిణ చైనా సముద్ర జలాల్లో తమకు వాటా ఉందని వాదిస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే చైనాకు, జపాన్కు మధ్య తూర్పు చైనా సముద్రం జలాల్లో వివాదం కొనసాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే చైనా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంపై మండిపడుతోంది. కోల్డ్ వార్ స్టైల్లో వీరంతా ఏకమైన చైనా అభివృద్ధికి గండి కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కానీ చైనా మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ క్వాడ్ దేశాలు తమలో తాము ఏవైనా చేసుకోవచ్చు, ప్రాంతీయ సుస్థిరతకు, శ్రేయస్సుకు, శాంతి కోసం పాటుపడవచ్చు, కానీ థర్డ్ పార్టీని ఎందుకు టార్గెట్ చేశారని ఆక్షేపించింది. అనవసరంగా ఫీజీని ఎందుకు ఈ రొంపిలోకి లాగుతున్నారని చైనా మండిపడుతోంది. కాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నెంగ్ మీడియాతో మాట్లాడుతూ చైనాతో ఇండియాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి, అయితే భారత ప్రధానమంత్రి బీజింగ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అంగీకరించారని గుర్తు చేశారు. గతేడాది బీజింగ్కు ట్రంప్కు సంబంధాలు బెడిసినప్పుడు మోదీ చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అంగీకరించారని నాంగ్ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఇండియా కూడా చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. క్వాడ్ ప్రత్యేకంగా ఏ దేశానికి వ్యతిరేకం కాదని, ఇండో పసిఫిక్ రీజియన్లో పలు అభివృద్ధి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టామని, అందుకే ఫీజీలో పోర్టు నిర్మించాలనుకున్నామని వివరణ ఇచ్చుకుంది. క్వాడ్ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, మారిటైమ్ సెక్యూరిటీ, క్రిటికల్ సప్లై చైన్స్, సముద్ర రవాణా సాఫీగా సాగాలనేది తమ లక్ష్యమని ఇండియా ప్రకటనలో వివరించింది. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా పెత్తనం పెరిగిపోతుండడం, దానికి క్వాడ్ దేశాలు గండికొట్టాలని చూస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇక చైనా వాదన విషయానికి వస్తే థర్డ్ పార్టీ అంటే ఫీజీని ఎందుకు లాగుతున్నారని చైనా క్వాడ్ని విమర్శించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ దీన్ని సంకుచిత భౌగోళిక రాజకీయ కోణంలో చూడరాదని చురకలంటించింది. క్వాడ్ కేవలం ఒక్క దేశానికి పరిమితం కాదని గుర్తు చేసింది. దీనికి ఉదాహరణగా చెబుతూ కోవిడ్-19 సమయంలో ఇండియా క్వాడ్ సభ్య దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిందని గుర్తు చేశారు. కాగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈసారి ఫీజీ పోర్టు ప్రాజెక్టు కేంద్ర బిందువుగా మారింది. కాగా ఫీజీలో 4 దేశాలు కలిసి పోర్టుని అభివృద్ధి చేస్తాయి. కాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం క్వాడ్ దేశాలు మొట్టమొదటిసారి కలిసికట్టుగా నిధులు సమకూర్చుకొని పసిఫిక్ రీజియన్లో పోర్టు ఇన్ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తుందని చెప్పారు. కాగా ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో ఇండో పసిఫిక్ రీజియన్లో ఫీజీ ప్రాజెక్ట్ ఒక మోడల్ ఇన్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటుందని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి సమయంలో క్వాడ్ దేశాలు కలిసి పసిఫిక్ రీజియన్లో పోర్టును నిర్మించడం తమ ఐక్యమత్యానికి, నిబద్ధతకు నిదర్శనమని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అన్నారు. అలాగే ఇండో పసిఫిక్ సెక్యూరిటీ సర్వేలైన్స్ పై ఫోకస్ పెట్టాలని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఒక తీర్మానం కూడా చేశారు. కీలకమైన షిప్పింగ్ రూట్లలో రియల్ టైం సమాచారం షేరింగ్ చేసుకోవాలని నిర్ణయించారు. కాగా ఇండియా మాత్రం సముద్ర జలాల్లో స్మగ్లింగ్ ని నివారించడానికి, చట్ట వ్యతిరేకంగా చేపలు పట్టడానికి, అక్రమంగా మానవ రవాణాను నివారించడానికి గస్తీ కాస్తుందన్నారు. ఇక చైనా మాత్రం క్వాడ్ దేశాలు కలిసి పీజీలో పోర్టు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రాంతీయంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రాంతీయ శాంతి సుస్థిరత ఏర్పడుతుందని, ఇది ఎవరికి వారు జట్టు కడితే ఒకరిపై ఒకరు నమ్మకం పోతుందని క్వాడ్పై తన అక్కసును వెళ్లగక్కింది. మొత్తానికి క్వాడ్ దేశాలు కలిసి చైనాకు గట్టి షాక్ ఇవ్వాలనుకుంటున్నాయి. ఇక ఇండియాకు చైనాకు పడదు, అలాగే జపాన్కు చైనాకు పడదు, వాషింగ్టన్కు బీజింగ్కు పడదు, అలాగే చైనాకు ఆస్ట్రేలియాకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఫీజీలో పోర్టు నిర్మాణం పూర్తయితే ఇక చైనా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.